బల్లగుద్ది చెబుతున్నా జనవరి నెల మొదలు మేషరాశి వారికి సిరుల వర్షం కురుస్తుంది. మీకు అరుదైన రాజయోగం, మతి పోగొట్టే ఫలితాలు, మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. అసలు జనవరి నెల మొదలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే అద్భుతమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా చాలా ఆరితేరి ఉంటారు. మేషరాశికి చెందినటువంటి వారికి 2025 జనవరి నెల మొదలు వీరి జీవితంలో సిరులు వర్షం కురవబోతోంది. వీరికి అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ధర్మసిద్ధి ఉంటుంది. పనులకు ఆటంకం కలగకుండా చూసుకున్నట్లయితే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొంచెం ఆచితూచి వ్యవహరించాలని సూచన. మనోవిచారం కలగకుండా చూసుకోండి. కోపాన్ని దరిచేరనియ్యకండి. ప్రయాణంలో ఆటంకాలు కలగవచ్చు, జాగ్రత్త. శివారాధన శుభప్రదం. దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ రంగాల్లో అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రతిభతో కూడిన విజయం లభిస్తుంది. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. ఒత్తిళ్లను అధిగమిస్తారు. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. కొన్ని విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనియ్యకండి. లౌక్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి దరిచేరవు. విష్ణు ధ్యానం మీకు చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశి వారికి జనవరి నెల మొదలుకొని వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరి జీవితంలో, వ్యాపారంలో అపారమైనటువంటి విజయాన్ని సమయంలో పొందుతారు. ఈ సంవత్సరం ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు మరియు ఆర్థిక సంక్షోభం అయితే అసలు ఉండదు. సంవత్సరంలో విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటిదని చెప్పాలి. వారు తమ కలలను నెరవేర్చుకోగలుగుతారు. వారి యొక్క లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరేపించబడతారు. ఈ ఏడాది మీకు అక్టోబర్ బృహస్పతి 4వ ఇంటిలో సంచరించడం వలన మీకు కష్టమైన పనులన్నీ కూడా నెరవేరుతాయి. సంవత్సరం ఆర్థిక విజయం, అపారమైనటువంటి సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ కోరికలన్నీ నెరవేరడం చూడవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచనలు ఉన్నట్లయితే ఈ సమయం మీకు అనుకూలత అనేది ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బలంగా ఉంటుంది. మీరు చాలా డబ్బు ఆదా చేస్తారు. ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మనసు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నం అయ్యి ఉంటుంది. మీ మనసులోని పవిత్రమైనటువంటి మరియు సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తాయి. స్నేహితులతో సయోధ్యకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సమయం మీకు మీ యొక్క తోబుట్టిన వారి యొక్క మద్దతు అనేది అధికంగా ఉంటుంది. శని 12 ఇంటి గుండా సంచారం చేయడం వలన చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ ఏడాది మీకు కొత్త ఆదాయ వనరులు పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. 2025 సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిదని నిరూపించవచ్చు. మీరు ఈ సమయం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. మీరు ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే కనుక మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు.
11వ ఇంటి ద్వారా రాహువు సంచారంతో మీకు తగిన ధనలాభం ఉంటుంది. పరిశోధనలో నిమగ్నమైనటువంటి వారికి సమయం ప్రయోజనకరంగా మారుతుంది. మీరు 2025 చివరిలో కొన్ని హెచ్చుతగ్గులు చూస్తారు. సంవత్సర ప్రారంభం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారి యొక్క కలలను సాకారం చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలను పొందుతారు. వారి స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు కూడా ఉండవచ్చు మరియు వారిపైన విశ్వాసం అయితే ఉండదు. మరొక వైపు ప్రేమలో ఉన్న వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు తెస్తుందండి. కొన్ని రోజులు చాలా సంతోషంగా మరియు కొన్ని రోజులు దుఃఖంతో నిండి ఉంటాయి. మీరు ఈ సంవత్సరం ప్రేమలో మునిగిపోవచ్చు. మీరు మీ యొక్క ప్రేమికుడిని అతిగా విశ్వసించడం మీకు విపరీతంగా ఉంటుందండి. ఈ సమయం మీకు రాంగ్ రిలేషన్షిప్లో ఉండడం కంటే ఆ బంధాన్ని తెంచుకోవడం మేలు. మీరు మానసికంగా గాయపడవచ్చు. మొత్తం మీద ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలు అయితే అధికంగా పొందుతారు. మీరు ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు ప్రతి మంగళవారం హనుమాన్జీని ఆరాధించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వలన మీరు సానుకూలతను పొందుతారు మరియు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దుష్ప్రభావాల నివారణకు దానాలు చేయాలని సూచన. మీరు ఈ సమయం చేయకూడని పనులు ఏమిటి అంటే, మీరు పొట్టిగా ఉన్నట్లయితే కనుక మరియు చాలా త్వరగా కోపంగా ఉన్నట్లయితే ఎరుపు రంగు దుస్తులు ధరించడం మానుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వారు స్వతంత్రానికి ఏదైనా సరే అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘనకార్యములు అయినా సరే సైతం సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోయే ఆస్కారం ఈ సమయంలో కనబడుతూ ఉంది. వీరు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో చక్కగా రాణిస్తారు. అంతేకాదు ఈ రాశివారు తమ వివాహ జీవితంలోని క్రమశిక్షణతో మెలుగుతారు. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరము. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము బాధపడుతూ ఉంటారు. మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లయితే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశివారి కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పట్టనిదే వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది, కానీ వీరి క్రింద పనిచేసేవారు అంటే వీరు భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తుంటారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.